నరకాసురుని వధించిన సంతోషంలో ప్రజలంతా దీపావళి జరుపుకుంటున్న రోజున రాక్షసులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. జనమంతా బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఓ అబలపై అత్యాచారానికి పాల్పడ్డారు కలియుగ నరకాసురులు. దీపావళి పండుగ రోజు జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, హైదరాబాద్ నడి బొడ్డున జరిగిన రేప్ కేసులో కామాంధుల్ని కటకటాల్లోకి పంపారు పోలీసులు. అక్టోబర్ 30 ఆదివారం దేశమంతటా దీపావళి సంబరాలు. దీపావళి జరుపుకుంటూ ప్రజలంతా సంతోషంలో ఉన్న సమయంలో హైదరాబాద్లోని పెద్దంబర్పేటలో దారుణం జరిగింది. 3 కామాంధులు దళిత యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అందులో ఓ వ్యక్తి ఆమెపై కారులోని అత్యాచారానికి పాల్పడటం సంచలనంగా మారింది. స్థానికులు అప్రమత్తమవడంతో అమ్మాయిని వదిలేసి పారిపోయారు కామాంధులు. లేకపోతే ఢిల్లీలో నిర్భయ తరహా దారుణం హైదరాబాద్లో జరిగేది. పెద్దంబర్పేటలో ఉండే వివాహిత్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తోంది. భర్తతో వివాదం కారణంగా కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటోంది. పొట్టకూటి కోసం దీపావళి పండుగ రోజు డ్యూటీకి వెళ్లింది. రాత్రి 9:45 సమయంలో పెద్దంబర్పేటలోని ఇంటికి బయలుదేరింది. ఆటోలో బయలుదేరిన యువతిని కారు డ్రైవర్లు ప్రసాద్, శివకుమార్, న్యూస్ పేపర్ ఏజెంట్ మల్లేష్లు AP29 టీవీ 6595 కారులో వెంబడించారు. ఆటో దిగి యువతి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా ఆమెను అడ్డుకున్నారు. మెరుపు వేగంతో ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. స్లో అవగానే ఇక్కడ ఓలే అనుకుని అప్పటికే నాకు కాల్ వచ్చింది. మాట్లాడుకుంటూ వస్తున్నాయి. కార్ స్లో అయ్యే వరకు ఎవరో అనుకున్నాను నేను. అది కొంచెం ముందలు కాపి అది నడుస్తూనే ఉంది. కార్ ఆన్లోనే ఉంది. కార్ డోర్ ముందలు 2 ఉన్నారు. వెనకాల కార్ డోర్ తీసి గుంజి లోపల ఇసిరేసి గ్లాస్ లెక్కించి నేను నడుస్తున్నాను. గ్లాస్ లెక్కించి యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన కామాంధులు కొద్ది దూరం వెళ్లాక నిర్మానుష్య ప్రాంతంలో కారును ఆపారు. కారు డ్రైవర్ ప్రసాద్ అదే కారులో వివాహితపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. అయితే వివాహితను కిడ్నాప్ చేయడాన్ని ఆమె వరుసకు అన్నయ్య అయ్యే వ్యక్తి చూశాడు. వెంటనే స్థానికులను అప్రమత్తం చేశాడు. అందరూ కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడంతో ఓ చోట కారు కనిపించింది. వెంటనే గ్రామస్తులు యువకులపై దాడి చేసి వివాహితను కాపాడారు. అయితే నిందితులు తప్పించుకుని పారిపోయారు. రిటర్న్ తిప్పే వరకు చున్ని అదే అనుకుంటారా, కారు చున్ని బయట ఉంది, అందులో ఉన్నట్టుంది అని కార్కి ఆరెన్ కొట్టినా అది ఆగట్లే. ఆగకుండా వస్తుంది ఫాస్ట్ లో కారు. అది ఆపట్లేరని సైడ్కి తీసి కారు మధ్యలో కార్కి అడ్డంగా పెట్టి అప్పటికే నేను లేస్తున్నా. కిందికి వంచుతురు, అప్పటికే లేస్తా ఉన్నా. టవల్ అవన్నీ జుట్టుతురు, ఒర్రొద్దు అని పైకి లేచిన. నేను పైకి లేవగానే అన్నయ్య ఇగో ఇంట్లోనే ఉంది అని గ్లాస్ది అది డోర్ ఓపెన్ చేసేలాని గ్లాస్ మీద ఒకటి వేయంగానే ఆ గ్లాస్ ఓపెన్ చేయగానే తాళం చేయి తీసుకురు నన్ను బయటికి గుంజేసారు. తనపై జరిగిన అఘాయిత్యంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఆ యువతిని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఎల్బీనగర్లోని ఓ టీ స్టాల్ దగ్గర ఉన్న నిందితులను పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. ఎవరో తెలియదు, మా అబ్బాయి చూసి చెప్పిండు అని అంటే అందరు పరిగెత్తిపోయి పట్టేసారు సార్. బట్టి వెంటనే ఇక అక్కడ చూసి వాళ్ళు పరిగెత్తిపోయారు. వాళ్ళు 2 ఏమని పరిగెత్తి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. అసలు 2-3 దొరకలేదు సార్. వాళ్ళు పారిపోయే వరకు మళ్ళీ అందరు రిటర్న్ వచ్చేసే వరకు పోలీసులు వచ్చేసారు. వచ్చి ఏందమ్మా ఎట్లయిందని అంత ఎంక్వైరీ తీసుకొని వెంటనే తీసుకొని పోయారు సార్ మమ్మల్ని. అత్యాచారానికి గురైన బాధితురాలు దళిత యువతి. కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా పుట్టింట్లోనే ఉంటోంది. స్థానికంగా ఉండే ప్రసాద్ ఆమెపై ఎప్పటి నుంచో కన్నేశాడు. ఆమెను అనుభవించాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులైన శివకుమార్, మల్లేశులకు చెప్పాడు. 3 కలిసి ఆదివారం రోజు కిడ్నాప్ కు స్కెచ్ చేశారు. ఎప్పట్లాగే బాధితురాలు డ్యూటీ నుంచి తిరిగి వచ్చే సమయానికి కాలనీలో మాటు వేశారు. మెరుపు వేగంతో ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. యువతిపై ఎప్పటి నుంచో కన్నేసిన ప్రసాద్ కారులోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో అతనిపై అత్యాచారం, కిడ్నాప్, SC/ST అట్రాసిటీ, నిర్భయ కేసులు పెట్టారు పోలీసులు. అతడికి సహకరించినందుకు ఇతర స్నేహితులపైన కఠిన సెక్షన్ల కింద కేసులు పెట్టామంటున్నారు. ఈ 3 వ్యక్తులు, దీంట్లో మాధవని ప్రసాద్ అనే వ్యక్తి అమ్మాయి పైన, యువతి పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత మిగతా 2 అతనికి సహకరించినారు. వీళ్ళందరి మీద కూడా తీవ్రతరమైన సెక్షన్ల కింద నిర్భయ చట్టము ఏదైతే మనము నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత ఏదైతే చట్టం ఏదైతే పడుతరమైన చట్టం ఉందో సో దాని కింద కేసు నమోదు చేయడం జరిగింది. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన కిడ్నాప్ అండ్ రేప్ కేసులో నిందితుల్ని 24 గంటల్లో పట్టుకుని కటకటాల్లోకి పంపారు పోలీసులు. 3 కామాంధుల్ని కోర్టులో ప్రవేశపెడతామన్నారు. పండుగ పూట జరిగిన ఈ దారుణం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ కామాంధుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.